నేను భోజనాన్ని అన్నగా ఉంటాను కావచ్చు. భోజనగా తల్లి ఆ వైకుంఠ మధ్యం రాస్తాను. లక్ష్మి పొద్దున తెలుగులో భాగవతంలో నడిపిస్తున్నాడు తెలుసా? తెలుసు స్వామి. నా వీధులు కూడా పద్యాలు రచిస్తారు. ఈ పద్యం Thank you.
पूरे टीचर परिवार సమర్పించి ఘనమైన దేవాది కష్టమైన పద్యమైనా సరే నేర్చుకుని శుద్ధిలో ఉన్న పాటలు నేర్పించడం చూపించడానికి మనకి ఇంతకన్నా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పిల్లల గురించి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి తెలుగు భాష ఎంత బాగా నేర్చుకుని ఇంత బాగా మాట్లాడి వాళ్ళు చెప్పారంటే చాలా చాలా గర్వకారణం మనందరికీ. అది ఎన్నో కలిపి చేసి జయన్ లోహిరాజ్ పంపిన పోతనగా ప్రణవ్ పోతన గారి భార్య నరసనామగా కీర్తనగా పోతన గారి కుమారుడు మల్లన్నగా ఋషికేష్ పోతన గారి కూతురు లక్ష్మిగా కర్ణిక శ్రీ మహావిష్ణువుగా అఖిల్ శ్రీ మహాలక్ష్మిగా శ్రీనిధి విష్ణుమూర్తి యొక్క శైలంగా కృతి సుదర్శన చక్రంగా స్మితిక గరుత్మంతుడిగా శ్రీనిత ఆదిశేషుడుగా హంసిని మన గజేంద్రుడిగా ఆశ్రిత్ మకరంగా హరీష్. ఈ నాటకాన్ని రాస్తున్న ఛాయాగ్రాఫీ ధన్యవాదాలు. అందరూ వీక్షించి ఎంతో ఈ సంవత్సరం పిల్లలు జరిగే ఆఖరి పిల్లల పండుగ కార్యక్రమం అనేది దాంట్లో ఇప్పుడు అత్యద్భుతమైన నాటకాన్ని ప్రదర్శించి చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు మరొకసారి అభినందనలు. మీ అందరికీ కూడా చాలా బాగా చేశారు. అయ్యా రచించిన తల్లిదండ్రులకి మా గురువులు సంస్థలందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు. ఇంకా దీంతో సహాయం చేసుకుని ఎవరెవరు వాళ్ళందరూ కూడా చేయడానికి వస్తారండి. ఈ ప్రాపర్ అనేది తయారు చేసిన వాళ్ళు వస్తారు. రెండు మంది ఒకసారి వాళ్ళందరికీ కూడా రండి. ఇలాంటి కార్యక్రమం ఎందులో చేయాలని జరగండి. ఈ పద్యాలు నేర్చుకోవడం అనేది అంత సులువైన విషయమే కాదు. ఒక ఇల్లు పెద్దగా కర్మ చేసి లేదా ఒక 4 వాక్యాలు కానీ పద్యాలు